పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. అబ్బా పితా యేసు రాజా ఆత్మదేవా పునీత అగత్తమ్మ గారిని మాకు వరప్రసాదముగా ఇచ్చిన మీకే మా ఆరాధన. ఈరోజు మరొక పునీతురాలు దేవుడు మనకు ప్రసాదిస్తున్నాడు. తల్లి శ్రీ సభ మనందరికీ ఆదర్శ జీవులుగా, సాక్షులుగా మన ముందుగా వెళ్ళినటువంటి వారి చరిత్రని తెలియచేస్తూ మీ జీవితంను కూడా వాళ్ళు దీవించుటకై మధ్యస్థ ప్రార్థన చేస్తున్నారని, పునీతుల సమూహంలో ప్రతిరోజు మనం ఉండేటట్టు ఈ రోజులో ఎక్కువగా పునీతురాలు గురించి ధ్యానిస్తున్నాం. టుడే ఆల్సో we are in the communion of saints and we have a great saints in Agatha who gave her life for her purity and holiness to God, her virginity. ఆమె కన్యక, వేద సాక్షి, నర్సులు అనబడు వైద్య సేవకులకు పాలక పునీతురాలు. She is a virgin, she is a saintly person martyred, and she is also patron saint for all the nurses. భక్తితో ఆమె విజ్ఞాపన ప్రార్థనతో ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డల యొక్క ఉద్దేశములతో మనందరి ఉద్దేశములను పరమని కనిపించుకుంటూ ప్రార్థిస్తాం. రాంపిల్ల లక్ష్మి 2వ మరణ వర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఆమెకు రావాల్సిన డెత్ బెనిఫిట్స్ మరియు ఇన్సూరెన్స్ అమౌంట్ రావటానికి ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోనట్లుగా, అంకిత తిరిగి ఎస్ఎఫ్ఎస్ స్కూల్లో జాయిన్ అయినందుకు కృతజ్ఞతగా, దేవునికి కృతజ్ఞతగా, కల్పన మంచి ఆరోగ్యం, వ్యాపారం కొరకు, ఆర్థిక సమస్య నుండి విడుదల కొరకు, పంకజ్ తేజ కుటుంబ సఖ్యత, సమాధానం, పంకజ్ దాగుడు నుండి విడుదల, భాస్కర్ అశ్విని కుటుంబం ఆర్థిక సమస్య నుండి విడుదల, అంకిత నితిన్ యాషిక బంగారు భవిష్యత్తు కొరకు, ఫాదర్ సెల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. మా కోసం ప్రార్థిస్తున్న మిమ్మల్ని దేవుడు దీవించాలని ప్రార్థిస్తున్నాం. జెరూపాల్ జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు తెరేజా జోసెఫ్. జెరూపాల్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. మన మధ్యలో అనేక సంవత్సరాలుగా మంచిగా పాడి స్తుతించి దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి కుమారుడు సింగర్ రవి తన యొక్క జన్మదినోత్సవాన్ని కొనియాడుతుండగా వరిగెల రవిని దేవుడు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. ఆయనకి ఉన్నటువంటి ప్రతి విన్నపమును దేవుడు ఆలకించమని, చేస్తున్న సేవకు ఫలితాన్ని తన కుటుంబాన్ని దేవుడు దయచేయమని. హ్యాపీ బర్త్డే టు యూ రవి అండ్ హ్యాపీ గాడ్స్ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను రేపటి దిన మొదటి శుక్రవారం ఇక్కడికి రాబోతున్నటువంటి ప్రతి బిడ్డ యొక్క ఉద్దేశమును కూడా ప్రభునికి అర్పించుకుంటూ భక్తితో మనమందరం కలిసి ప్రభుని ప్రార్థన చేసుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళువికి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవ కృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊట వలె ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరు కలిసి పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవరప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్.
విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వారులకును చనిపోయిన వారులకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. సిసిలీ దేశంలో పుట్టినటువంటి ఒక మంచి ఆదర్శ జీవి పునీతురాలు పునీత అగత్తమ్మ. ఆమె జీవించిన కాలంలో డాసియస్ అనే చక్రవర్తి పరిపాలిస్తున్నటువంటి సమయంలో క్రైస్తవుల పట్ల ద్వేషభావం కలిగి క్రైస్తవులను క్రూరంగా అణిచివేస్తున్నటువంటి సమయం. అదే సమయంలోనే చక్రవర్తికి వివిధ సలహాదారుడుగా ఉన్నటువంటి క్వింటేసియస్ అనే ఒకడు, ఆయన ఒక అందగాడు, అలాగే ఒక సుందరముగా ఉన్నటువంటి ఈ స్త్రీ అగత్తమ్మను పెళ్లి చేసుకోవాలని ఆమెతో ఎన్నిసార్లు మాట్లాడినా, నాకు ఆల్రెడీ యేసు ప్రభు నా పెళ్లి కుమారునితో నేను నా జీవితాన్ని సమర్పించుకున్నాను, అందువల్ల నన్ను పవిత్ర కన్యకగా ఉండటానికి నిర్ణయించుకున్నాను అని పలికి కన్య మరియమ్మ గారికి ఆదర్శంగా తీసుకొని తన జీవితంలో జీవించినప్పుడు ఆమె అనుభవించినటువంటి బాధలు కొద్దిగా కాదు, ఎన్నో వేదన దుఃఖములు. ఇవన్నిటి మధ్యలో ఆమె గెలిచింది, పునీతురాలుగా మారింది. ఇప్పుడు అనేక మందికి మధ్యస్థ ప్రార్థన చేస్తుంది. ఆ స్టోరీని ఈరోజు మనం వినబోతున్నాం. ప్రతి గుర్తులో ఇప్పుడు మనము లోకమంతా పాపములో పడిపోతుండగా ఈ లోకంలో క్వింటేసియస్ లాంటి వాళ్ళు, దాసియస్ లాంటి వాళ్ళు అనేక మంది ఎదురుగుతున్న లోకంలో మనం దేవునికి సాక్షులుగా ఉండుటకై ఆనాడు ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు దేవుని నుంచి దూరముగా వెళ్ళిపోయినప్పుడు అన్నిటిని కోల్పోయాడో ఆ స్థితిలో ఎవరైనా ఉంటే ఈరోజు ఆ స్థితిలో ఉన్నవారికి ఈ స్త్రీ ప్రార్థన చేస్తుండగా కోల్పోయినదన్నీ తిరిగి పొందుకోవటానికి ఈ ఆరాధనలో దేవుడే దిగి వచ్చి మనల్ని కౌగిలించుకోబోతున్నాడు. The Lord is going to come and embrace us, though we went away like the prodigal son. He comes to embrace and give us a new life through this saintly person. Luke 15:20-23. లూకా 10:15-20-23లో మనం అబ్బా తండ్రి యేసుప్రభువా ఆత్మదేవా మాకు ఈ వరప్రసాదం దయచేయమని పాడే పాటను ఈరోజు పాడుతున్నాం. పాడినప్పుడే దైవ సన్నిధి అగత్తమ్మ ప్రార్థన ద్వారా మనందరినీ దుప్పట్టి వలె కప్పుకొనుగాక. భక్తితో పాడుదాం. అబ్బా పితా యేసు రాజా ఆత్మదేవా నీకే నారాధనా. అబ్బా పితా యేసు రాజా ఆత్మదేవా నీకే ఆరాధనా. నిన్ను వదలి నేను ఇబ్బందులలో ఏడ్వగా రక్షకుడవై వెదకి వచ్చితివే. నిన్ను వదలి నేను ఇబ్బందులలో ఏడ్వగా రక్షకుడవై వెదకి వచ్చితివే.
కౌగలించి నన్ను ముద్దాడి నాకు విందును సిద్ధం చేసితివి. కౌగలించి నన్ను ముద్దాడి నాకు విందును సిద్ధం చేసితివి. స్తోత్రం తండ్రి స్తోత్రం. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. బాల అభిషేక్ నీకు అద్భుతంగా పుట్టావు, కానీ నీవు నీ అభిషేకమును పొందుకోవటానికి ఇంకా శ్రమించాలి అని దేవుడు నిన్ను ప్రేరేపించి నీ మీద ప్రేమ చూపిస్తున్నాడు. అలా జీవించుటకై ప్రార్థన అభిషేకం పొందుకోవటానికి పిలుస్తున్నాడు. స్తోత్రం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఆ కుంటేసియస్ అనే వ్యక్తి మన పునీతురాలు అగత్తమ్మ ఆమె అందాన్ని చూసి పెళ్లి చేసుకోవాలని అన్ని రంగాలలో ప్రయత్నం చేసేటప్పుడు తన జీవితాన్ని దేవునికి అంకితం చేసుకోవాలని పలికి గట్టిగా నిలబడినటువంటి సమయం అదని ఇప్పుడే చెప్పాను మీతో. అటువంటి సమయంలో పలు శరీర కష్టమైన హింసలు పెట్టాడంట. ఇక చేయబోయే భయంకరమైన హింసలు గూర్చి ఆల్రెడీ చెప్పాడంట. అప్పుడు అగత్తమ్మ గారు చెప్పారంట, ఏసే తన కాపరి, ఏసే నా ఊపిరి, వారిపైనే నమ్మకం అంతా అని చెప్పి తన జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి ప్రయత్నం చేస్తే ఆయన ఇంకా కోపపడి ఆమెను ఇంకా క్రూరంగా శిక్షించాడని చరిత్ర చెప్తుంది. ఆమె తన జీవితంలో దేవునికి అంకితమైన టైంలో ధైర్యంగా ప్రకటించిన టైంలో కుంటేసియస్ ఆమెను తన సేవకులతో కొట్టించాడంట. ఇనుప గొలుసులతో రక్కించాడంట. ముఖ్యంగా వారి రొమ్ము వారిని భయంకరంగా ఆయుధాలతో గాయపరచేశాడంట. ఇకవైనా మారు మనస్సు అని ఆఖరి అవకాశమని నుడివి మురికి కూపంలో ఉన్న ఒక గదిలో బంధింప చేశాడంట. అన్న పానీయములు లేకుండా, వైద్య సహకారం లేకుండా ఆమెను బంధించాడని చరిత్ర చెప్తుంది. అటువంటి సమయంలో జరిగిన ఒక అద్భుతం ఇప్పుడు చదవబోతున్నాం. దో షీ వెంట్ ఆన్ సేయింగ్, ఐ am already made my commitment to God, Quintesius, the man who wanted to marry her, made her to suffer a lot, as I told you, so many things that she went through persecution. She was put in the place where so much of dirt is there, in that darkness, and no food was given, no medication was given. అటువంటి సమయంలో ఆమె ప్రార్థనతో ఉన్నటువంటి సమయంలో
యేసుప్రభు యొక్క ప్రధాన అపొస్తలుడైనటువంటి శ్రీసభ మొదటి పాపగారైన పునీత పేతురు గారు దర్శనమై వారిని ఓదార్చి దీవించి స్వస్థపరిచాడట. ఎలాంటి గాయాలు లేకుండా, తిండి పెట్టకుండా సంపూర్ణ ఆరోగ్యవంతురాలుగా ఆమె బయటపడడం చూసి మళ్ళీ ఇంకా కఠినంగా ప్రవర్తిస్తూ క్వింటేసియస్ ఆయన ఏం చేశాడంటే ఇక ఆమెను కాలుతున్నటువంటి నిప్పులో వేగిమని కేకలు పెట్టాడట. ఆ సేవకులు అగత్తమ్మ గారిని అట్లే నిప్పు మంటలో వేసిన సమయంలో పెద్ద భూకంపం సంభవించిందంట. అక్కడ ఉన్న వారంతా ప్రాణ భయముతో పరుగెత్తు వెళ్ళారని చరిత్ర చెప్తుంది. అప్పుడు ఆమె పలికిన మాట, ప్రభు, సృష్టికర్త అయిన మీరు నా బాల్యము నుండి నన్ను కాపాడారు. ఈ ప్రపంచక వాంఛల నుండి వేరు చేసిన అన్నిటి మీరు నన్ను స్వీకరించుకున్నారు. నేను శ్రమలు అనుభవించేందుకు నాకు ఓర్పును ప్రసాదించారు. ప్రస్తుతం నా ఆత్మను గైకొనండి అని జపిస్తూ క్రీస్తు శకం 2050 ఇదే రోజున ఫిబ్రవరి 5 అగత్తమ్మ గారు తుది శ్వాసను విడిచారు. ఇది ఆమె ఒక వేద సాక్షిగా మరణించిన గొప్ప దినం. నీవు తుది శ్వాసను విడిచినప్పుడు ఇలా దేవునికి సాక్షిగా జీవించుటకై ఇలాంటి బిడ్డలు మనకు సహకరించడానికి బ్రతికి ఉన్న కాలంలో ఇంకా మిగిలిన రోజులు అలా జీవించుటకై తుది శ్వాస వచ్చినప్పుడు ఇలా ప్రార్థించి ప్రార్థనతో దేవుని సన్నిధికి వెళ్ళేటట్టు ఈ ప్రార్థనలో మనం ప్రార్థన చేయబోతున్నాం. భక్తితో పాడుదాం. నాశనకరమైన బురదగుండ నుండి బయటకు లాగితివి. నాశనమైన బురదగుండ నుండి బయటకు లాగితివి. కల్వారి రక్తం నా కోసం చింది కౌగిటిలో ఉంచితివి. కల్వారి రక్తం నా కోసం చింది కౌగిటిలో ఉంచితివి. స్తోత్రం నీకే స్తోత్రం, స్తోత్రం తండ్రి స్తోత్రం. ఇలా కూడా మనం జీవించగలమా? ప్రార్థన ద్వారా మాత్రమే సాధ్యమని ఆమె నేర్పిస్తున్న సత్యం. ఇంకా ప్రార్థనలో ముందుకు సాగుటకై 2వ నెలలో అడుగుపెట్టి ఉన్నాం. ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క
దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పునీత అగస్తమ్మ గారి జీవితం గురించి మనం ఒక్కొక్క గుర్తులో కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాం. సిసిలియా పత్నా అనే అగ్ని పర్వతం ఒకటి ఉందంట. ఆ పర్వతము నుండి నిప్పులు బయలుదేరి ఆనాడు రాళ్ళుని కరిగించి లావాద్రావం పట్టణం అడుగు భాగంలో ప్రవహిస్తున్నటువంటి సమయం. ఎర్రని మంటలు పట్టణాన్ని ఆవరిస్తున్నటువంటి సమయం. పర్వతం లోపల భూకంపములు కూడా ఉరుములు లాంటి శబ్దాలు వినిపించినటువంటి టైం అది. పట్టణ ప్రజలంతా భయముతో గజగజ వణికిపోతున్నటువంటి సమయం. ఏమి తోచక ఏడుస్తూ కేకలు పెడుతున్నారు ప్రజలు. అంతలో ఒక్కతనికి ఒక్క మంచి ఆలోచన వచ్చిందని చరిత్ర చెప్తుంది. ఆ రోజున అనగా ఫిబ్రవరి, అది జరిగిన రోజు ఫిబ్రవరి 5, అంటే ఇదే రోజు అగత్తమ్మ గారు మరణించిన రోజును గుర్తుపెట్టాడు. వెంటనే అగత్తమ్మ చనిపోయినటువంటి 1 సంవత్సరం అయిందని గుర్తుపెట్టిన వ్యక్తి వెంటనే కొంతమంది ఆ అమ్మగారి సమాధి దగ్గరికి వెళ్ళారంట. సమాధి రాతి పలక మీద కప్పి ఉన్నటువంటి ముసుగు వస్త్రాన్ని ఒక పొడుగట్టి కర్రకు చివరి జెండాలులాగా కట్టేసి ఆ జెండాను మోసుకుంటూ మంటలకు ఎదురుగా వెళ్ళారంట. వెళ్ళిన కొలది మంటలు వెనుకకు వెళ్ళిపోయిందంట. పర్వతం దగ్గరికి చేరుకోగానే మంటలన్నీ ఆరిపోయాయంట. భూకంపం, ఉరుములు ఆగిపోయి పర్వతం శాంతించిందంట. అగత్తమ్మ గారి సమాధిపై గల రాతి పలక మీద రాయబడిన వాక్యాన్ని అప్పుడు వారికి అర్థమైందని చరిత్ర చెప్తుంది. So such a great turmoil on this same day, after 1 year of her death, exactly February 5th, there was a big lava and there was a great turmoil, burning fire coming near the city, and there was an earthquake, so much of fear. And one of the persons realized today is the 1 year anniversary of Saint Agatha. He ran and caught hold of that particular place where the stone was kept, and from there he took that flag and ran towards that lava, the fire burning, and it seemed to have returned back. Praise the Lord. And it stopped. Thank you, Jesus. And then they realized how powerful is the prayer of Saint Agatha. Her symmetry had that power. చచ్చిపోయిన తర్వాత కూడా మన సమాధి కూడా అద్భుతం చేయాలని మొన్న అది లింకులో రాలేదు. డివైన్ లైట్ టచ్ మినిస్ట్రీలో వాళ్ళతో పంచుకున్నాను. మీరు కొంతమంది ఆ ప్రోగ్రాం విని ఉంటారు. భక్తితో మనం కూడా పాడుదాం. మనం చనిపోయిన తర్వాత కూడా మనము బ్రతికి ఉన్న కాలంలో చేసిన ఆ అద్భుతం ప్రజలకు సహకరించాలని ఈ పాట పాడుదాం. దీనావస్థలో ఉన్న నన్ను నీవు కటాక్షించి దయ చూపితివి. దీనావస్థలో ఉన్న నన్ను నీవు కటాక్షించి దయ చూపితివి. కలవర పడకని కన్నీరు తుడచి చేయి పట్టి నడిపితివి. కలవర పడకని కన్నీరు తుడచి చేయి పట్టి నడిపితివి. స్తోత్రం తండ్రి స్తోత్రం. ఇలా కూడా ఒక వ్యక్తి జీవించగలరా అని సవాలు విసురుస్తున్నటువంటి గొప్ప గొప్ప పుణితురాళ్ళ గురించే ఈరోజు ఎందుకు దేవుడు ఇస్తున్నాడు. మనం బ్రతికించినది దానికోసం కావచ్చు. నీవు అలాంటి అద్భుతం పొంది ఇతరులకు పంచే వ్యక్తులుగా నెక్స్ట్ లెవెల్కి చేరాలని మీకోసం, మీ కుటుంబాల కోసం, పిల్లల కోసం, మినిస్ట్రీ కోసం ఇప్పుడు భక్తితో ప్రార్థించండి. స్టూడెంట్స్ ఎంతమంది పరీక్షలు రాయబోతున్నారో వాళ్ళకి అలాంటి గొప్ప కార్యం, దీన అవస్థలో ఇప్పుడు దాకా ఫెయిల్ అయిపోతున్న వారు, భయపడుతున్న వారు, వారిని దేవనెత్తి పండుగ ద్వారా దీవించమని కూడా మనం ప్రార్థన చేద్దాం.
దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, చాలామంది పునీతులు మన కోసం రక్తం చిందారు. మనం అలా చిందకూడదని, సంరక్షణలో మీ పిల్లలు మీ కుటుంబం ఉండాలని వీళ్ళు చేసిన త్యాగమే మనం బ్రతికి ఉన్నాం. శ్రీసభ ఇన్ని సంవత్సరాలు నిలబడుతున్నారంటే వీళ్ళు పుట్టినటువంటి వాళ్ళు ఇచ్చిన రక్తం, పోసిన రక్తం, అది మనకు రక్త కోటగా మారుతుంది. యేసు రక్తం, పునీతుల రక్తం. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్యకారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును నా గృహమును నా కుటుంబమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును దివ్య వాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును DMI 24/7 గ్రూపును ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ ఇక్కడికి వస్తున్న భక్తులందరినీ సకల కీడుల నుండి కాపాడును గాక. సకల కీడుల నుండి కాపాడును గాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురు గాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురు గాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండును గాక. మహిమగాను ఉండును గాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, Pray for us. పునీత అగత్తమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ అగాథ. Pray for us. ఆమె చనిపోయిన తర్వాత అక్కడ చేరినటువంటి భక్తులందరూ కలిసి ఆమె భౌతిక దేహాన్ని క్రైస్తవులందరూ స్వాధీనపరుచుకుంటూ తీసుకువెళ్ళి ఆమెను భూస్థాపనం చేసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. ఆ వెళ్ళిన సమయంలో ఒక వింతైనటువంటి ఒక సంఘటన జరిగిందంట. దగదగ మెరిసే గుర్రాలు సమాధి వైపు రావడం వారు చూశారంట. ఆ గుర్రాలపై విలువైన వస్త్రాలు ధరించిన యువకులు కూర్చొని ఉన్నారు.
గుర్రాలన్నీ సమాధికి దగ్గరికి వచ్చిన తర్వాత ఒక్క యువకుడు గుర్రం మీద నుండి దిగి వచ్చి అగత్తమ్మ గారి సమాధిపై ఒక్క చలువ రాతి పలక ఉంచి పిమ్మట వారంతా తిరిగి వెళ్ళిపోయారంట. సమాధి దగ్గర ఉన్నటువంటి క్రైస్తవులంతా ఆ రాతి పలకాన్ని తిలకరించారంట. దానిపై రాయబడిన విషయం, అగత్తా తన బాధలు ప్రార్థనల ద్వారా సిసిలీ దీపానికి శాంతిని రక్షణను సంపాదించింది అని రాయబడిందంట. యు సీ a great, so many horses and they were all glittering. So many young men came. One young man got down and put that stone. I told you just before, from that stone only they took the flag and stopped the storm and the lava and the earthquake. ఆ రాతి నుండి తీసుకెళ్ళినటువంటి ఆ జెండతోనే ఆనాడు భూకంపం ఆగిపోయింది. ఆ సమాధి దగ్గరికి మనం వెళ్ళినట్టు ఇప్పుడు ఊహించుకుందాం. మనం అక్కడ నిలబడినట్టు, అమ్మ నీవు ఈ విధంగా నీ జీవితాన్ని దహన బలిగా అర్పించుకున్నావు. మేము బ్రతికి ఉన్నాం, మాకు ఎన్నో విన్నపాలు ఉన్నాయి, మమ్మల్ని ఆలకించి దీవించమని ప్రార్థించే ప్రార్థన నడుస్తుంది. రేపటి దినం మొదటి శుక్రవారం అండి. రేపు ఉదయం మధ్యాహ్నం 2 సార్లు దేవుని మహిమపరిచే భాగ్యం నాకు దేవుడు ఇచ్చాడు. రండి, దైవ సన్నిధిలో గడుపుదాం. పరిస్థితులు బాగలేదు కావున యేసు తిరుహృదయానికి అర్పించుకునే గొప్ప రోజే మొదటి శుక్రవారం. ఫస్ట్ ఫ్రైడే మీన్స్ కాన్సక్రేటింగ్ టు ద సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీసస్. కమ్ అండ్ బీ బ్లెస్డ్. మనమందరం కలిసి భక్తితో పాడుటకు మునుపు దేవుని దగ్గర ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, రేయం బగలు నీతోనే ఉండాలని, ప్రభువా, మారని ప్రభువా, మహిమకు పాత్రుడా, నీకు స్తోత్రం. అనేక మంది విన్నపాలతో 3 గంటల ప్రార్థనలో వేచి ఉన్నారు. ప్రభువా, 760 రోజులు గడిచి వెళ్ళిపోతున్న ఈ ప్రోగ్రాం నీవు దయచూపావు కావని ఈ దినం మేము చూడగలిగాం. ప్రభా, ఇప్పుడు ప్రార్థిస్తున్నటువంటి రోమన్ అనే వ్యక్తిని ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. కుంటి నడుస్తున్నటువంటి ఆ కుడికాల్లో ఉన్న సమస్య నుండి ఒక వ్యక్తికి విడుదలను ఇప్పుడు ఇస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభా, పై నుండి ఏదో ఒక దుష్ట శక్తిలాగా కళ్ళు తెరచి అట్లా భయపెట్టే కళలు చూపిస్తున్న దుష్టాత్మ శక్తుల నుండి అనేక మందిని విడుదల చేస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభా, గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్న వారు, అల్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు, రకరకాల పుండ్లు, మానని పుండ్లతో ఉన్నటువంటి వారిని ఈరోజు నీవు తాకుతున్నందులకై స్తోత్రం. దేవా, పీడియాట్రిక్ ప్రాబ్లంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తిని, అలాగే సిడిఓ ప్రాబ్లంతో బాధపడుతున్న ఇంకొక స్త్రీని నీవు ఆశీర్వదిస్తున్నందులకై నీకే స్తోత్రం. ప్రభా, ఒక వ్యక్తిని నీవు ఆ చైర్ను వదిలిపెట్టి ఇక్కడ కూర్చో అని సింహాసనం లాగా చైర్లో కూర్చోబడుతున్నావంటే దర్శనం చూపిస్తున్నావు. ఏంటని అడిగితే ప్రమోషన్ అంటున్నావు. నీకు స్తోత్రం తండ్రి. అలాగే ఎంతమంది ఇంకా వేచి ఉన్నారో వాళ్ళందరి జీవితాన్ని బాగు చేయమని భక్తితో మనం పాడదాం. రేయం పగలు నాతోనే ఉండి నన్ను కాచేవాడా, మరువని దేవా, మారని ప్రభువా, మహిమకు పాత్రుడా. మరువని దేవా, మారని ప్రభువా, మహిమకు పాత్రుడా. స్తోత్రం తండ్రి, స్తోత్రం. పునీత అగత్తమ్మ గారా, ప్రార్థించండి. గ్రేట్ సెయింట్స్ అండ్ అగత్తా, భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను అనారోగ్య పరిస్థితిలో ఉన్న అందరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా
మా మీదను అగత్తం అలాగ అగ్ని పరీక్షకు గురి అవుతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను శోధన నుండి అగత్తం అలాగ బయటికి రాలేకపోతున్నామని ఏడుస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపటి దిన మొదటి శుక్రవారం కుటుంబాలతో యేసు హృదయానికి అర్పించబోతున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్కి వచ్చి వెళ్ళిన అందరి స్టూడెంట్స్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు క్యాలెండర్లో ఉన్నటువంటి వాగ్దానం చూసుకొని నమ్ముతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వచ్చే ఆదివారం ఎంజాడలో వాక్య పరిచర్య చేస్తుండగా నా మీదను వచ్చే ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 10వ తారీఖున ఏలూరులో సాయం సమయమున కథీడ్రల్ దగ్గర జరగబోతున్న ప్రోగ్రాంకి వస్తున్న వాళ్ళ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మాకు గిఫ్ట్గా ఇచ్చిన DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసి నమ్ముతున్న ప్రజల మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారులను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అగత్తా అంటే అర్థం గ్రీక్లో ఉత్తమ, కరుణ, దయా అని అర్థం. షీ లివ్డ్ అప్ టు దట్ నేమ్. అగాథా మీన్స్ ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ అబౌవ్, విచ్ ఈస్ సంథింగ్ వర్ది, విచ్ ఈస్ మీనింగ్ mercy and God's compassion. She lived up to that. మరి మన పేరేంటో దాని ప్రకారం మనం జీవించుటకై చివరి గుర్తును మనం ప్రార్థించి ముగించబోతున్నాం. భక్తితో ప్రార్థించుకుందాం. చివరి గుర్తులో కీర్తన 27:4 నేను ప్రభువును ఒక్క వరము కోరుకుంటుని, నాకు కావలసినది ఇది ఒక్కటే, నా జీవిత కాలమందయ్య ప్రభు మందిరమున వసింపవలైననియు, అతని దయను అనుభవమును తెచ్చుకోవలైననియు, దేవాలయమున అతని సలహా అడగవలైననియు నా కోరిక. దేవుని దయను కోరుకోవాలి, మందిరంలో ఉండాలి. ఆమె పేరు కూడా దానికి పేరు దయా. ఈరోజు అలా జీవించండి. మనం కూడా దయను పొందాలి, దయను పంచాలి. అటువంటి గొప్ప భాగ్యం కోసం ఆయుస్సును పొడిగించిన దేవునికి వందనాలు అర్పిస్తూ చివరి గుర్తు చెప్పి ఆశీర్వాదంతో ముగించుటకు చివరి పాట. ఒకటే నీ కోరునది, దానిని వెదకి దప్పిక గుంటినయ్యా. ఒకటే నీ కోరునది, దానిని వెదకి దప్పిక గుంటినయ్యా. జీవించు కాలమంతా నీతోనే ఉండి నీ సేవ చేయాలయ్యా. జీవించు కాలమంతా నీతోనే ఉండి నీ సేవ చేయాలయ్యా. అప్పా పిదావే యేసు రాజా ஆவியானவரே, உமக்கே நான் சொந்தமையா, నీకే నా ఆరాధనా. అబ్బా తండ్రి, యేసు రాజా, ఆత్మదేవా, నీకే 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 మేము సొంతమయ్యా, నీలో మేము సంగమం. పునీత అగత్తమ్మ గారు మనకు ఒక మోడల్ ఉదాహరణం.
మనం ఎలా జీవించాలని తెలియకని సమయంలో ఇలాంటి పునీతులు పునీతురాలు సహాయం చేస్తారు. ఇప్పుడు ఒక్క క్షణం మీ విన్నపాలను అర్పించండి. అది జరుగుతుంది, సాక్ష్యం చెప్పబోతున్నారు. ప్రార్థించుకుందాం. Just 1 minute, 1 second. Just remember your intention as He is praying for you in heaven. ఈ ఉద్దేశముల కోసం ఈ చివరి గుర్తు: దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్య పరిశుద్ధుడును సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతులను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. ఫిబ్రవరి 18వ తారీఖున ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కలిసి మరి దీక్షా శిలువ దాన్ని ధరించి ప్రార్థన చేయబోతున్నాం. ఆ రోజు మళ్ళీ శుక్రవారం తర్వాత వచ్చే ఆదివారం దీక్షా శిలువ అవసరం ఉన్న వాళ్ళు ఇక్కడికి వచ్చి స్వీకరించుకోవచ్చు, ప్రార్థన చేసుకోవచ్చు. అనేక అద్భుతాలు గత జీవితంలో జరిగినాయి. ఎస్, ఆన్ 18th we have begin the Ash Wednesday and the Lenten season, and that day and Friday and Sunday of that week we will be receiving Diksha Cross. Welcome to receive and be blessed. అలాగే ఈ నెలలో జరగబోయే తెలుగు వడకం కూడా తపస్సు కాలంలో జరిగే మొదటి వడకం. అలాగే వచ్చే నెలలో కూడా వడకాలు ఉన్నాయి. సో ఆ రీతిగా మీకు వడకములు తపస్సు కాలంలో జరుగుతాయి. ఈ మొదటి వడకం 23 సాయంత్రం నుంచి 27 మధ్యాహ్నం వరకు సాయంత్రం వరకు ఇంగ్లీష్ భాషలో ఫ్రమ్ 11th ఈవినింగ్ టు 14th ఆఫ్టర్నూన్. బీ బ్లెస్డ్. తల వంచి దీవెనల కొరకై ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. శ్రమల మధ్యలో ప్రభువే నా కాపరి, ప్రభువే నా మేపరి అని గట్టి నమ్మకముతో నిలబడి తన కన్యకత్వాన్ని కాపాడుకొని ఇప్పుడు అందరికీ దీవెనకరంగా మారిన పునీత అగత్తమ్మ ప్రార్థన ద్వారా పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు మీ ఇంటిలో ఎదురు చూస్తున్న కార్యములు నాకన్నా ఆమె చేసే ప్రార్థన ద్వారా మిమ్మల్ని దీవించి కాచి కాపాడునుగాక. As this great saintly person Agatha prays for you, may all that you are waiting for be fulfilled in the name of the Father and of the Son and of the Holy Spirit. Amen. Punita Agathamma Gara, మా కోసం ప్రార్థించండి. Saint Agatha, Pray for us. happy feast of Saint Agatha. Happy God bless you.